అనంతపురం 2015కు ముందు ప్రతి ఖరీఫ్ సీజన్ కి ముందు రైతు ఇంట్లో ఆశ కంటే ఆందోళన ఎక్కువ. వరుస కరువులు, ఎండిపోయిన బోర్లు, పెరిగిపోతున్న రసాయన వ్యవసాయ ఖర్చులు, తగ్గుతున్న దిగుబడులు ఇవన్నీ రైతుని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. 5 ఎకరాల స్వీట్ లైమ్ ఆర్చర్డ్ అంటే మొసంబి సాగు చేసే నాగేంద్రమ్మ నరసింహారెడ్డి దంపతుల పరిస్థితి కూడా భిన్నంగా ఏం లేదు. ₹1,00,000 ఎరువులకే ఖర్చు, లాభం మాత్రం కనిపించేది కాదు. వ్యవసాయం నిలబెట్టడానికి నాగేంద్రమ్మ పట్టణంలో చిన్న హోటల్ కూడా నడిపారు. పక్క 5 ఎకరాల్లో వెంకట్రామిరెడ్డి, గంగమ్మ దంపతులది కూడా అదే పరిస్థితి. వేరుశెనగ కోసం 2 లక్షలకు పైగా ఖర్చు చేసిన దిగుబడి తక్కువే, ఆదాయం కంటే అప్పే ఎక్కువైంది. ఇది ఇద్దరు రైతుల కథ కాదు, ఒక ప్రాంతం మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం. 2014లో రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటుంది. చంద్రబాబు నాయుడు ఒక విషయం అర్థం చేసుకున్నారు. సబ్సిడీలు, ఎరువుల వల్ల సమస్య తీరదు. వ్యవసాయ విధానాన్ని మార్చే కొత్త మోడల్ తీసుకొచ్చారు. 2016లో ఆ బాధ్యతని రైతులతో వ్యవసాయంపై దశాబ్దాల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి టి విజయ్ కుమార్ కి అప్పగించారు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ APCNR. ముందు నుంచి ఉన్న జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని శాస్త్రీయ పద్ధతిలో మెరుగుపరిచి రైతులకి అందుబాటులోకి తెచ్చిన మోడలే APCNR. రైతుల ఖర్చు తగ్గించి నేల ఆరోగ్యం మెరుగుపరిచిన ఈ ప్రయోగం 10 ఏళ్లలో ప్రపంచం గుర్తించిన మోడల్ గా మారింది. ఆంధ్రాలో అప్పటికే 3 లక్షల మంది మహిళలు SHGs లో ఉన్నారు. కొత్త వ్యవస్థ అవసరం లేదు, ఉన్న నెట్వర్క్ నే ఉపయోగించుకున్నారు. ఫెర్టిలైజర్స్ బదులుగా హోమ్ మేడ్ బయో సొల్యూషన్స్, సహజ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించారు. APCNF ఒక ఫామ్ లో 5 ప్రధాన పంటలు, 12 నుంచి 18 బయోడైవర్సిటీ పంటలు పెంచే విధానం రూపొందించింది. ఒకే పొలంలో స్వీట్ లైమ్, బనానా, జామ, కూరగాయలు, ఇతర బయోడైవర్సిటీ పంటల్ని కలిపి సాగు చేసే విధానాన్ని డైవర్సిఫైడ్ ఫార్మింగ్ అంటారు. ఒక పంట నష్టపోయినా మిగతా పంటలు ఆదుకుంటాయి, రిస్క్ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. దీని వల్ల భూమి పూర్తిగా ఉపయోగపడుతుంది, సూర్యకాంతి వృధా కాదు, అలానే నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది కేవలం ప్రభుత్వ ట్రైనింగ్ మాత్రమే కాదు, ఒక రైతు మరొక రైతుకు నేర్పే ఫార్మర్ టు ఫార్మర్ ఎక్స్టెన్షన్ మోడల్. ఇప్పుడు ఈ మోడల్ 8,000కు పైగా గ్రామాలు, 18 లక్షల మంది రైతులకు చేరింది. నేచురల్ ఫార్మింగ్ చేసిన రైతుల ఆదాయం ఏటా 38% నుంచి 66% వరకు పెరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. నీటి వాడకం 50% వరకు తగ్గింది. కార్బన్ ఉద్గారాలు ఎకరానికి 46% వరకు తగ్గాయి. గంగమ్మ అప్పుల నుంచి బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెని జాంబియా, నైజీరియా వంటి దేశాలకి పంపి అక్కడి రైతులకి శిక్షణ కూడా ఇప్పించింది. నాగేంద్రమ్మ మహారాష్ట్ర, గుజరాత్ SHG మహిళలకి ఇదే విధానాన్ని నేర్పారు. ఆస్ట్రేలియన్ సాయిల్ సైంటిస్ట్ ఫిల్ లీ ఈ పొలాల్ని చూసి కెమికల్ పొలాల కంటే ఆరోగ్యంగా ఉన్నాయని కితాబిచ్చారు. జపాన్ కు చెందిన నేచురల్ ఫార్మింగ్ పితామహుడు మొసనోబు ఫుకోకా అనుచరులు కూడా ఈ మోడల్ ని ఇతర దేశాలకి తీసుకువెళ్లాలి అని కోరారు. 2026లో APCNF ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ గెలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ సిస్టమ్స్ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఇది. ఇప్పుడు ఈ మోడల్ 22 భారత రాష్ట్రాలు అనుసరిస్తూ ఉండగా శ్రీలంక, జాంబియా వంటి దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ దేశవ్యాప్తంగా నేచురల్ ఫార్మింగ్ విస్తరణకి సహకరిస్తోంది. రైతు సాధికారిక సంస్థ ద్వారా APCNF ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన APCNF లక్ష్యం తక్కువ ఖర్చుతో సహజ వ్యవసాయాన్ని విస్తరించి రైతుల అప్పులు తగ్గించి ఆదాయాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచానికి సహజ వ్యవసాయ మోడల్ గా నిలబెట్టడం. ఓవరాల్ గా ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటి? అలానే మీరు నేచురల్ ఫార్మింగ్ పై ఆసక్తి కలిగి ఉన్నారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.